పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఇట్లారా నందూస్ వరల్డ్ ద ఫేమస్ యూట్యూబ్ ఛానల్. చెల్లె దోషేసిన వ్యూస్ పోతాయి, చెల్లె వడ వేసిన వ్యూస్ పోతాయి, చెల్లె బొంగురు గొంతు వేసుకొని మాట్లాడినా కూడా చాలా వ్యూస్ పోతాయి. మరి చెల్లెను ఇవ్వలేం చేయలేరు, చెల్లె మొగుని కూడా ఇవ్వలేం చేయలేరు అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళ పౌరసత్వం అనేది యూకే లో ఉన్నది, వాళ్ళ బ్రిటిష్ పాస్పోర్ట్స్ వాళ్ళు ఆడనే ఉన్నారు, వాళ్ళు 20 సంవత్సరాల కానుంచి ఆడనే ఉంటారు, వాళ్ళు ఇవ్వలేం చేయలేరు అని చెప్పేసి ఒక ఆవిడ లీగల్ అడ్వైజర్ మాట్లాడింది. మరి దానికి సంబంధించి కొన్ని భయంకరమైన నిజాలు మీ ముందుకు తీసుకొస్తానా? ఆమెను ఎవరు ఏదైనా చేయొచ్చునా? ఆమెను భారతదేశానికి రప్పించచ్చునా? ఆమె మీద భారతదేశంలో కేసులు పెట్టచ్చునా లేదా? నేను కూడా లీగల్ అడ్వైజర్ తో మాట్లాడినా, హైకోర్టు అడ్వకేట్ తో మాట్లాడినాకనే వీడియో చేస్తా ఉన్నా మిత్రులారా. సో 2 నిమిషాల వీడియో. ఖచ్చితంగా మీరు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. ఆవిడ మాట్లాడుకుంటున్నది కదా, లండన్ లో ఉన్న మధుకర్ గారికి, నందు గారికి నేను ఇండియాలో లీగల్ అడ్వైజర్ ను అన్నది. మరి లండన్ లో పాస్పోర్ట్ ఉన్నది, బ్రిటిష్ పాస్పోర్ట్ ఉన్నది, ఈ దేశానికి ఆమెకు సంబంధమే లేదు. లెక్క చూస్తే ఆన్నే ఓటు హక్కు ఉంటది, ఆన్నే ఉన్నది కదా, ఆమెకు ఇండియాలో లీగల్ అడ్వైజర్ ఏం పనికి అనేది నాకు దీనికి సమాధానం చెప్పాలి మిత్రులారా. వాళ్ళకి ఇంగ్లాండ్ లో చాలా కంపెనీలు ఉన్నాయి, అంటే యూకే లో చాలా కంపెనీలు ఉన్నాయన్నారు. వాళ్ళ కంపెనీలు లేవు అని చెప్పేసి మాట్లాడే ముందు వాళ్ళు ఇప్పుడు ఏంటంటే తీగ లాగితే డొంక కదులుతాంది మిత్రులారా. కంపెనీలు ఉన్నాయని ఒప్పుకున్నారు. సీఈఓగా వాళ్ళ భర్త ఉన్నాడట, ఎంప్లాయీగా వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య ఉండొచ్చు ఎంప్లాయీగా అక్కడ అని చెప్పి. ఓకే, మరి అదే నిజం అనుకుందాం. అంటే ఇప్పుడు దాంట్లో ఎంప్లాయీగా వాళ్ళే ఉండొచ్చు, వాళ్ళ పిల్లలు ఉండొచ్చు, పని చేయకుండా ఉండొచ్చు అనేది చెప్పారు. అది లీగల్ ఇల్లీగల్ అనేది తర్వాత మాట్లాడదాం మిత్రులారా. అయితే ప్లేస్మెంట్ సర్వీసెస్ కు సంబంధించిన కంపెనీ అనేది పూర్తిగా మధుకర్ గారికి సంబంధించింది, దీంట్లో నందుకు సంబంధమే లేదు. అంటే ఏంటంటే ఈ తప్పు చేసింది మధుకర్ గారు అయితే మధుకర్ గారిని అనండి, కానీ నందు గారిని ఎందుకంటారు అన్నట్టున్నది లీగల్ అడ్వైజర్ గారు మాట్లాడేది. ఇది మీకు క్లియర్ గా ఒక్కసారి మీరు ఆ లైన్ కూడా చూడండి మిత్రులారా. ఇందులో ఏదో జరుగుతుంది అనేది ఆ లీగల్ అడ్వైజర్ గారే మనకు ఇంటిచ్చినట్టు అనిపించింది. అయితే మిత్రులారా, ఇక వచ్చింది ఏంటంటే సిఓఎస్ అండ్ జాబ్. సిఓఎస్ అంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ మరియు జాబులకు సంబంధించి ఇప్పుడు రూమర్స్ వస్తానే. అంటే సిఓఎస్ అంటే మిత్రులారా, ఒక వీసా పొందాలంటే స్పాన్సర్షిప్ అంటే ఈ కంపెనీ నుంచి వెళ్ళి మీకు ఉద్యోగం అని చెప్పాడు ఒక లెటర్, ఒక స్పాన్సర్షిప్ అవసరం. దాంతో వీసా వస్తుంది, అక్కడ పోయినాక ఉద్యోగం చేయాలి. ఆ ఉద్యోగం చేస్తే వాళ్ళకి జీతం రావాలి, పేరోల్స్ అంటే మనం ఇక్కడ శాలరీ సర్టిఫికేట్ అంటే చూసారు, అట్లనే వాళ్ళకు పేరోల్స్ రన్ కావాలి. ఆ విధంగా అయితేనే వాళ్ళు అక్కడ మంచిగా ఉండగలుగుతారు పోయిన వాళ్ళు. మరి నేను ఒక్కటే అడుగుతాను, ఈయన ఇప్పటి వరకు ఎంతమందికి స్పాన్సర్షిప్స్ ఇచ్చిండు, ఎంతమందికి ఏ కంపెనీలలో జాబులు ఇప్పించిండు, ఎన్ని సంవత్సరాలు వాళ్ళు జాబులకు పనిచేస్తారు, ఆ వివరాలు తీయండి ఫస్ట్. లీగల్ అడ్వైజర్ దాకెందుకు? నందు గారు మీరు పెట్టండి, ఎందుకంటే మీ నిజంగా మీ గొంతుకు నేను ఒక బిగ్ ఫ్యాన్ అండి, మీ బొంగురు గొంతుకు నేను ఒక బిగ్ ఫ్యాన్. మీరే పెట్టండి, తప్పే ఉన్నదండి. చెల్లెవు నువ్వు, మాకు చెల్లెవు, బంగారు తల్లివి నువ్వు, చిట్టి తల్లివి నువ్వే పెట్టాలి, వీడియో పెట్టును. ఇక లీగల్ అడ్వైజర్ గారు అంటారు కదా, 200 కుటుంబాలకు వీళ్ళు స్పాన్సర్షిప్ చేసి ఉద్యోగాలు ఇప్పించారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు, వాళ్ళతో వీడియోలు పెట్టియండి. ఆ 200 కుటుంబాలతో రోజుకొక వీడియో పెట్టియండి. మీ ఛానల్ మొత్తం ఇట్లా లేస్తుంది. మీ ఛానల్ వీళ్ళ ఛానల్ మీద కక్ష కట్టి పర్సనల్ గడ్జి పెట్టుకొని కావాల్సుకొని ఇండియాలో ఇది చేస్తారు. ఇండియాలో మీకు ఎందుకు సమాధానం చెప్పాలి? ఎందుకు సమాధానం చెప్పద్దు? ఇక్కడ పుట్టలేదా? ఈ భారతదేశం గడ్డ మీద పుట్టినప్పుడు ఎందుకు సమాధానం చెప్పద్దు? ఇండియా గడ్డ మీద ఆమె సమాధానం చెప్పినప్పుడు ఇండియా గడ్డ మీద ఆమెకు లీగల్ అడ్వైజర్లు ఎందుకని నేను అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పాలి అందరూ. అది ఫేక్ వీసా అంటే అది వీసా అనేది గవర్నమెంట్ ఇస్తుంది, ఫేక్ వీసా కాదు. వీళ్ళ డొల్లా కంపెనీలు అంటున్నా నేను. డొల్లా కంపెనీలు, డొల్లా స్పాన్సర్షిప్, డొల్లా ఉద్యోగాలు ఇచ్చుడు. వీళ్ళు స్పాన్సర్షిప్ ఇచ్చినప్పుడు ఉద్యోగం ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి. ఇచ్చిండ్రా? ఇంకేం చెప్తారంటే కొంతమంది ఉద్యోగాలు ఓడగొట్టుకున్నారు, అక్కడ ఓడగొట్టుకొని ఇండియాకి వచ్చిర్రు. ఆ ఉద్యోగాలు ఓడగొట్టుకుని ఎట్లా ఓడగొట్టుకున్నారు అంటే అమ్మాయిలతో మిస్బిహేవ్ చేయడం వల్ల, డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి బండ్లు నడపడం వల్ల, తాగి తిరగడం వల్ల, లేకపోతే కంపెనీలు వాళ్ళని తీసేయడం వల్ల ఉద్యోగాలు ఓడగొట్టుకొని ఇప్పుడు నష్టపరిహారం అడుగుతారన్నారు. ఒక్కటే మాట, ఏ అమ్మాయి అండి? వాళ్ళ ఏజెన్సీలో పనిచేసే ఒక అమ్మాయి ప్రైవేట్ గా వీడియోలు తీయడం వల్ల ఇష్యూస్ అయితే ఆ అమ్మాయిని నందూస్ వరల్డ్ వాళ్ళట సేవ్ చేసిరట వీళ్ళు. ఇంకేం చెప్తుందంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇంకెక్కడున్నదండి? ఒక మహిళ బాగుపడతా అంటే అందులో ఓర్వ బుద్ధి అయితే పాపిస్టికాలు మాయి మిత్రులారా. మరి ఎంతమంది మహిళలకు అన్యాయం చేశారు? ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఒక మహిళ ఇంకో మహిళను మోసం చేసుడు కాదు, వాళ్ళ భర్తను కూడా అదుపులో పెట్టుకోవాలి. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే వాళ్ళ భర్త ఏం చేస్తాడన్నది ఆమెకు తెలియదా? ఆమె దగ్గర పోలేదా? ఒక గర్భిణీ స్త్రీ వాళ్ళ ఇంటికి పోతే నెట్టేస్తే కింద పడ్డది గర్భిణీ స్త్రీ. వాళ్ళ మీద ఎలాంటి కేసుల్లో యూకోలే అంటే వీళ్ళు చేసేది ఏంది? ఫ్రెష్ గా పోయిన వాళ్ళే వీళ్ళ టార్గెట్. వీళ్ళు పోయి ఫ్రెష్ గా పోయిన వాళ్ళు అక్కడ యూకే గవర్నమెంట్ లా కేసులు పెట్టే పరిస్థితి ఉంటుందా మిత్రులారా? ఇంకోటి, అమెరికాలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి, యూకేలో కాదు. యూకేలో ఏంటంటే ఒక కేసు పెడితే అడ్వకేట్ బతుకుతాడు. వీళ్ళు ఏంటంటే 10 మందిని ముంచుడు. ఆ ఒక అడ్వకేట్ ని పెట్టుకున్నారు కదా, లీగల్ అడ్వకేట్ ని ఒక ఆయన పెట్టుకున్నారు, 10 మందిని ముంచుడు. మరి పోయిన వాళ్ళందరూ అట్లా కాదు కదా. ఇంకోటి, భారతదేశంలో మనం ఏం చేయలేమంటే, భారతదేశంలో ఎందుకు చేయలేము? ఇలాన్ మస్క్ ను కూడా చేయొచ్చు, ట్రంప్ ను కూడా చేయొచ్చు, మోసం చేస్తే భారతదేశంలో ఎందుకు చేయరాదు? ఆఫ్టర్ ఆల్ గివిలంతా వీళ్ళు భారతదేశంలో డబ్బులు తీసుకోలేదా? భారతదేశంలో ఉన్న అకౌంట్లలో ట్రాన్స్ఫర్ చేసుకోలేదా? వీళ్ళ బినామీల అకౌంట్లకు ట్రాన్స్ఫర్ కాలేదా? నిజంగానే వీళ్ళు నిజాయితీ పరులైతే ప్రతి సొమ్ము వీళ్ళ కంపెనీకే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకు బినామీల కంపెనీలలో ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉన్నారు? రేపు పొద్దున వాళ్ళు
ఇబ్బంది పడరా? యూకే అంటే 5 కాంప్లైంట్లు బుక్ అయినాయి, ఇక్కడ 9 కాంప్లైంట్లు బుక్ అయినాయి, ఆంధ్ర తెలంగాణలో 9 కాంప్లైంట్లు బుక్ అయినాయి. ఇది ఫస్ట్ తెలుసుకోండి. ఖచ్చితంగా నందూస్ వాళ్ళను ఆంధ్రాకు తెలంగాణకు పిలిపించుడే. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కటే టార్గెట్ కాదు. పంజాబ్ వాళ్ళను ముంచిర్రు, గుజరాత్ వాళ్ళ ముంచి లాస్ట్ కు పాకిస్తాన్ వాళ్ళని కూడా ముంచిర్రు. అంటే ఇంత దరిద్రం ఇంకెక్కడ ఉండదు. బిచ్చమరుకున్నది నయం కదా మిత్రులారా, బిచ్చమరుకున్నది నయం కదా. సో ఇది మరి ఆవిడ మరి ఏం లీగల్ అడ్వైజరో ఏం కథనో కానీ మాట్లాడింది కాబట్టి మనం కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. యూకే అంటే వీళ్ళ బిజినెస్ ఉన్నాయి, మామూలుగానే నడుస్తాయి. నందూస్ గారికి కూడా బిజినెస్ ఉన్నది, రెస్టారెంట్. అది కూడా నందూస్ గారికి బిజినెస్ లేదనుకున్నాం ఇన్ని రోజులు. ఇప్పుడు నందూస్ గారికి బిజినెస్ ఉన్నది, అది మామూలుగానే నడుస్తుంది. నేను ఒక్కటే అడుగుతున్నా, నందూస్ గారి ఉన్న బిజినెస్ లో ఎంత మందికి జాబ్స్ ఇస్తామని వీసాలు ఇచ్చిర్రు? జాబ్ ఇక్కడనే, మీకు జీతం ఇక్కడనే ఎంత మందికి ఇచ్చిర్రు? లిస్ట్ తీయండి మిత్రులారా. మోసం అనేది జరిగింది, ఒక్కలో ఇద్దరో కాదు మిత్రులారా, వందల మందిని ముంచిండ్రు. ఏ ఒక్కరు కూడా వీళ్ళ వల్ల బాగుపడలేదు. నేను చెప్తున్నా కదా, వందల మందిని ముంచిండ్రు. వీళ్ళు చెప్పిన 200 మంది బాగున్నారు అనేది పచ్చి బూటకం. నందూస్ వాళ్ళను భారతదేశానికి తీసుకొచ్చుడే, నందుని తీసుకొచ్చుడే, నందు భర్తను తీసుకొచ్చుడే, నందు మామ వాళ్ళ అకౌంట్లలో కూడా పైసలు పడ్డాయి. వాళ్ళు కూడా అక్యూజ్ అవుతారు రేపు పొద్దున. దీంట్లో చాలా మంది ఉన్నారు, ఎవరైతే బినామీలు ఉన్నారో తెలంగాణలో ఆంధ్రాలో ఉన్న బినాములు, వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. రేపు పొద్దున వాళ్ళు కూడా అక్యూజ్ అవుతారు. ఇది జరగబోయే సత్యాలు, ఇవన్నీ కూడా జరగబోయే చెప్తున్నా. నేను ఎందుకు తీసుకురాలేం? షూటింగ్లకు అయితే అక్కడి నుంచి ఇక్కడ రావచ్చు, కానీ కేసులు అయితే మాత్రం అక్కడి నుంచి ఇక్కడ రావద్దా? నిజాయితీగా నువ్వు నిజాయితీగా ఉంటే మీకున్న 9 కంపెనీలలో ఏ కంపెనీలో ఎవరికి జాబులు ఇచ్చినావు, ఎంత జీతం ఇచ్చినావో చూపెట్టు, తీసుకున్న చూపెట్టు, మాట్లాడించు. ఒక్కరిని మాట్లాడించలే. నువ్వు ఇండియాలో లీగల్ అడ్వైజర్ ను పెట్టుకునేది ఎందుకంటే మీరు చేసే దొంగ పనులను తప్పించుకునేందుకు ఇండియాలో లీగల్ అడ్వైజర్లు పెట్టుకున్నారు. యూకేలో లీగల్ అడ్వైజర్ ఎందుకు పెట్టుకున్నారంటే ఎవరు దాడి చేయకుండా. మీరు అంటే భయపడతా ఉన్నారు. యూకేలో తెలుగు రాష్ట్రాలల్లో ముఖ్యమంత్రులు ఖచ్చితంగా రెస్పాండ్ కావాలి, కేంద్ర ప్రభుత్వం రెస్పాండ్ కావాలి. ఈ నందూస్ వాళ్ళు కథ ఏంది, కార్ఖానా ఏందని చూపించాలి. కేవలం మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని రెవెన్యూ సంపాదించడం కాదు, అడ్వర్టైజ్మెంట్ మీరు చేసుకుంటున్నారు. మీరు ఆ యూట్యూబ్ ఛానల్ ఉన్నది, వీళ్ళు చాలా జెన్యూన్ అది అని పక్కోళ్ళతో చెప్పించుకుంటున్నారు. అరే మీ ఏజెన్సీలో పనిచేసే ఒక అమ్మాయికి ఇబ్బంది అయిందన్నారు కదా, కేసు అయిందన్నారు కదా, అది చూపించండి. మీరు దమ్ము ధైర్యం ఉంటే అది చూపించండి. ఫస్ట్ ఆ అమ్మాయితో మాట్లాడియండి. చేయరు మీరు. తప్పించుకునేందుకు ఇవన్నీ అబద్ధాలు మాట్లాడుకుంటా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నది మీరు. మీ ఛానల్ ఎదుగుతే ఎవరికి ఎందుకు కోపం ఉంటుందండి? మీ అసలు బోడీ ఛానల్ కొన్ని వేల ఛానల్ ఉన్నాయి. తెలుగు వాళ్ళై బొచ్చడి ఛానల్ ఉన్నాయండి. 3 మిలియన్లు 4 మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఉన్న కూడా ఉన్నాయి తెలుగు వాళ్ళై. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఉమెన్ ఇంకో ఉమెన్ ను మోసం చేస్తే ఉమెన్ ఎంపవర్మెంట్ కాదండి. నేను ఆ అడ్వకేట్ గారికి చెప్తా ఉన్నా. చాలా మంది మహిళలు మోసపోయారు. గర్భిణీ స్త్రీని నెట్టేస్తే కింద పడ్డది, భయపడుతున్నారు ఒక్కొక్కరు యూకేలా. ఎందుకంటే $4,000 కడితే ఒక అడ్వకేట్ మీకు, మరి $4,000 కట్టే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. మీకు ఇక్కడ ఖచ్చితంగా భారతదేశంలో కేసులు అయినాయి, కేసులు అయితాయి. ఏ ఒక్కరు కూడా మీ ఛానల్ ను టార్గెట్ చేయలే, మహిళను ఇబ్బంది పెట్టలే. మీ ఆయన పాత్ర ఉన్నది, మీ పాత్ర ఉన్నది, మీ మామ పాత్ర ఉన్నది, ఇంకా చాలా మంది మీ బినాములు ఉన్నారు. వాళ్ళందరూ ఖచ్చితంగా జైలు పోయే రోజు దగ్గరలోనే ఉన్నది. వాళ్ళకి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా సపోర్ట్ చేస్తాయి. ఇక్కడున్న ప్రభుత్వాలు గనక సపోర్ట్ చేయకపోతే ఒక ఉద్యమమే స్టార్ట్ అవుతుంది. ఇది నేను హెచ్చరించడం లేదు, జరిగేది చెప్తున్నా. ఇప్పటికైనా చేసిన తప్పులు ఒప్పుకొని బాధితులకు డబ్బులు చెల్లించండి. ఎందుకంటే వాళ్ళు వీసా కోసం అక్కడ గవర్నమెంట్ కు డబ్బులు కట్టిర్రు. అవి ఓంగా మీకు 20-30 లక్షలు ఒక్కొక్కరు ఇచ్చారు. ప్రతి రూపాయి వడ్డీతో సహా మీరు బాధితులకు పేమెంట్ చేయకపోతే ఖచ్చితంగా మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇది హెచ్చరిక కాదు, జరగబోయేది చెప్తున్నా. సో మిత్రులారా, నేను చెప్పిన ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.